ఓం నమ శివాయ. ఈ ధ్యాన తరగతిలో ఈ ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన ధ్యాన తరగతిలో ఈరోజు ఈ సమయంలో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపానికి, ఆ పరమాత్మ అంశ రూపానికి నమస్కారములు. ఆది శంకరాచార్యులు, సద్గురు ఆది శంకరాచార్యులు మనకు అద్వైత అనుభూతి గురించి చక్కగా వివరించారు. ఎలా అద్వైత సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు అని. ఈరోజు మనం ఈ సమయంలో దీనికి ప్రాక్టికల్ వర్షన్ను మనం చూద్దాం. ఎక్సర్సైజెస్ రూపంలో చక్కగా ఎక్సర్సైజెస్ చేసి క్షణ అద్వైత అనుభూతిని గుర్తిద్దాం. తరువాత ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఈ క్షణ అద్వైత అనుభూతికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకుల్ని ఎలా తొలగించుకోవాలి అది చూద్దాం. ఎప్పుడైతే ఈ అడ్డంకులను తొలగించుకుంటామో అప్పుడు మనకు అద్వైత అనుభూతి సాక్షాత్కారము స్పష్టంగా ఉంటుంది. శాశ్వత అద్వైత అనుభూతి కలుగుతుంది. అయితే ఈ అడ్డంకి ఏంటి? ఇది అందరికీ తెలిసిన విషయమే. అది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇప్పుడు అందరికీ చక్కగా వినిపిస్తూ ఉందా? ఒకసారి చేయొద్దండి వినిపిస్తూ ఉంటే. అలాగే అందరికీ ఈరోజు ఈ ధ్యాన తరగతికి క్షణ అద్వైత అనుభూతి ధ్యాన తరగతికి ప్రాక్టికల్ వర్షన్ మెడిటేషన్ క్లాస్కు అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరిలో మనందరి శరీరాల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క అవ్యక్త చైతన్యం ఏదైతే ఉందో ఆ అవ్యక్త చైతన్యానికి పాదాభివందనం. నమస్కారం. ఆ చిన్మయ ఆత్మలింగ మహామృత్యుంజయ మహేశ్వరునికి పాదాభివందనం. సాంప్రదాయబద్ధులు అలా వర్ణించుకుంటే మోడ్రన్ ఆధునిక యుగంలో ఉన్నటువంటి ఆధునిక తత్వజ్ఞులు, మహాత్ములు, జ్ఞానులు దానిని ప్రెజెంట్ మూమెంట్ అని, జీవన్ముక్తి అని, మధ్యలో ఉన్న ఆటంకాలను తొలగించుకుండే వివిధ మార్గాలను చాలా చెప్పుకున్నాం. వారు చెప్పినటువంటి ఆ మార్గాల యొక్క ప్రాక్టికల్ వర్షన్, వాస్తవ రూపాన్ని మనం మన తరగతుల్లో చూద్దాం. ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ప్రాక్టికల్ వర్షన్లో ఆ వస్తువులు, ఆ విషయాలు ఏమిటి వాటిని గమనిద్దాం. గమనించడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. ముఖ్యంగా మనం వేటి యొక్క వాస్తవ రూపాన్ని చూడాలి? ఏవైతే మన దైనందిన జీవితంలో ప్రతినిత్యం అడ్డంకులుగా ఎదురుపడితే వాటిని మనం ఎదుర్కొనలేకపోవడం జరుగుతున్నదో వాటిని వాస్తవ రూపంలో చూడాలి. మనం కోపం వచ్చిందంటాం, ఏదో కామం మోహం కలిగిందంటాం, కావాలనిపిస్తుందంటాం, వద్దనుకున్నా తట్టుకోలేకుండా ఎలా మాట్లాడకూడదు అనుకుంటానో అలా మాట్లాడుతున్నాను అంటాం. వీటన్నిటికీ వెనుక బ్యాక్గ్రౌండ్లో ఏముంది దాన్ని మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్ వర్షన్ అనగానే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసిన తర్వాత
అందులో పెద్ద పెద్ద విషయాలు, కాన్సెప్ట్స్, థియరీ, ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. స్పష్టంగా ఎక్సర్సైజ్ మాత్రం ఇలా చేయాలి, ఇలా గమనించాలి అన్నట్లుంటాయి. మొదట మనం చేసేటప్పుడు 1-2 రోజులు దాంట్లో కొంచెం మనకు అనుభూతిపరంగా ఏదైనా పట్టు దొరికేంత వరకు కొంత విసుగని, చికాకని అనిపిస్తుంది. కానీ మనం సైంటిఫిక్గా దాంట్లోకి దూరాలి, ప్రయత్నం చేయాలి. మనం సైన్స్లో ఏం చేస్తున్నాం? ఒక ల్యాబ్లోకి వెళ్ళి వివిధ రసాయనిక పదార్థాలను కలిపి దాని ద్వారా జరిగేటువంటి రియాక్షన్ను గుర్తించి తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన శరీరం అనే ఈ ల్యాబ్లో, మన శరీరం అనేటువంటి ఈ ల్యాబ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి విషయాలు ఉన్నాయి, ఏమేమి వస్తువులు ఉన్నాయి, వాటితో మనం ఏం చేయాలి అనేది గమనిద్దాం. ఏమేమి ఉన్నాయి ఈ శరీరం అనే ల్యాబ్లో? మొట్టమొదట ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అందరూ చెప్తున్నారు, త్యాగరాజస్వామి చెప్పారు, ఇంకా మహాత్ములు ఎందరో చెప్పారు, తెర ఒకటి ఉంది, తెరను చూడాలి. స్క్రీన్ మీద, మనకు సినిమా స్క్రీన్ మీద బొమ్మలు వస్తుంటాయి కదా, బొమ్మలు కాదు చూడాల్సింది, తెరను చూడాలి అంటారు, తెరను పట్టుకోవాలి అంటారు. తెర అంటే ఏంటి? ఆ సత్యం ఏదైతే ఉందో, అద్వైత సత్యం, అద్వైతంలో చెప్పినటువంటి సత్యం, శంకరాచార్యులు ఘంటాపదంగా చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉందో, లేదా కృష్ణమూర్తి లాంటి మహాత్ములు, మోడర్న్ జ్ఞానులు చెప్పినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ అదర్నెస్ ఏదైతే ఉందో, దాన్ని మనం తెర అనుకుంటున్నాం. ఆ తెరను దర్శించాలి. అయితే ఆ తెరను దర్శించాలంటే అడ్డంకులు ఏమున్నాయి? మరొక తెర ఉంది, ఆ తెరను కూడా తెలుసుకోవాలి. అప్పటికి 2 తెరలు అయిపోయినాయి. మనం అనుకున్నట్టు సినిమాలో ఉన్నటువంటి తెర ఒకటి ఉంది, మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి. ఇంకో 3వ తెర అత్యంత సహజమైంది, మనం ఉదయం కూడా చెప్పుకున్నాం. ఏంటయ్యా అంటే 3 డైమెన్షనల్ తెర, జీవరసాయనిక 3 డైమెన్షనల్ తెర. అదే ఈ శరీరం. ఈ శరీరంలో వచ్చేటువంటి, కదలాడేటువంటి, ఆటలాడేటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఆ బొమ్మలను మనం తెలుసుకోవాలి, గుర్తించాలి, వాటిని గమనించాలి. వాటిని తెలుసుకోవడం, వాటిని గుర్తించడమే మొట్టమొదటి స్టెప్. ఈ శరీరం అనేటువంటి జీవరసాయనిక తెర మీద కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, లేదా ఇంకా చాలా ఉంటాయి. మనకు అరిషడ్ వర్గాలని సింపుల్గా చెప్పారు. వాటిలో ఇప్పుడు సపోజ్ మనకు కోరిక కలిగింది అనుకుందాం. ఆ కోరిక ఒకదాని మీద ఒక రకంగా ఉండొచ్చు, ఇంకొక దాని మీద ఇంకొక రకంగా ఉండొచ్చు. అవి డిఫరెంట్గానే ఉంటాయి, దాని అనుభూతి యొక్క లక్షణం డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా కామన్గా ఒకటే అనుకున్నా వేరువేరుగా ఉంటాయి. అలా ఎన్నో అనుభూతులను మన శరీరంలో మనం చూస్తాం. కాబట్టి ఈ శరీరం అనే తెరలో వాటిని దర్శించడం అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చేయాలి. అది మెల్లమెల్లగా చిన్న స్టెప్ బై స్టెప్ వెళతాం. ఎప్పుడైతే ఈ తెర మీద ఆ బొమ్మలను గమనించడం మొదలు పెడతామో, ఆ బొమ్మలన్నీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఏముంటుంది? ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో కూడా ఇంతేనా అనుకుంటాం. ఆ ఖాళీ ప్రదేశం కూడా మన మానసిక స్థితి అన్నమాట. అది ఒక తెర. ఈ తెరను తొలగించాలి. తారాస్వామి చెప్పారు కదా, తెరను తొలగించాలి. ఆ తెరను కానీ తొలగిస్తే అప్పుడు ఉన్నదే నిజమైన సత్యమైనటువంటి తెర. అది ఎప్పుడూ ఉంది. ఈ తెర మనకు అడ్డుగా ఉంది. ఈ తెరను ఎలా తొలగించాలి? అయితే ఆధునిక యుగంలో మహాత్ములు ఏం చెప్పారంటే, ఈ కామము, క్రోధము, లోభము, ఇటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు గుర్తిస్తారు కదా, గుర్తించినప్పుడు, చూసినప్పుడు వాటంతటవే వెళ్ళిపోతాయి అనేటువంటి విధంగా చెప్పారు. నిజమే, వాస్తవం, సత్యం. కానీ మనకు వెళ్ళటం లేదే. అవి వెళ్ళటం లేదు, చాలామందికి వెళ్ళటం లేదు. ఎంత చూసినా అవి పెరుగుతున్నాయి కానీ వెళ్ళటం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే, వెళ్ళాలని చూస్తే వెళ్ళవు. అవి వెళ్ళినట్టు అనిపించినా లోపల పోయి దాక్కుంటాయి. మనం ఎస్కేప్ అయినా కూడా అవి దాక్కుంటాయి అన్నమాట. కాబట్టి ఎస్కేపిజం వల్ల లాభం లేదు. వాటిని స్పష్టంగా చూడాల్సింది. స్పష్టంగా చూడాలి అంటే కావాలని చూస్తే వెళ్ళిపోతాయి. కాబట్టి సాక్షిగా గమనించాలి. ఎప్పుడైతే సాక్షిగా గమనిస్తామో అప్పుడే మనం వాటిని చక్కగా
దర్శించగలుగుతాం. ఏ ఇంటర్ఫరెన్స్ దాంట్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండి విట్నెస్ రూపంలో దూరంగా ఉండి ఆబ్జెక్ట్ లాగా గమనిస్తాం. అలా ఎప్పుడైతే ఆబ్జెక్ట్ లాగా గమనిస్తామో అప్పుడు అవి వెళ్ళిపోతాయి, వాళ్ళు చెప్పినట్టు, మహాత్ములు చెప్పినట్టు. అయితే అలా ఆబ్జెక్ట్ లాగా గమనించడానికి, సాక్షిగా ఉండడానికి శక్తి ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ శక్తి మనకుందా? అందరికీ ఉందా? లేదు కదా. అది లేకపోవడం వల్లనే, లేకపోతే ఈజీగానే ఆ ఎమోషన్స్ లాంటి వాటిని, బొమ్మలను మన తెర మీద, ఈ జీవరసాయనిక పదార్థపు తెర మీద జరిగేటువంటి ఆ బొమ్మను దర్శించడం, వెళ్ళిపోవడం అన్నీ వెళ్ళిపోతే లాస్ట్కి ఆ తెర ఉంటుంది. ఏ తెర? మానసిక స్థితి. ఇంకా ఏమీ తెలియలేదు, కానీ ఏమీ లేవు, కానీ ఏదో మనం ఉన్నాం అనిపిస్తుంది, సత్యం మాత్రం తెలియబడలేదు. ఆ తెర ఏదైతుందో ఆ తెర కూడా చీల్చుకొని పక్కకు తొలుగుతుంది అన్నమాట. దానికి ఇప్పుడు ఏం కావాలి? తగినంత శక్తి కావాలి. ఎప్పుడైతే తగినంత శక్తి వస్తుందో అప్పుడు మనం దర్శించగలుగుతాం. అయితే ఇంకొకటి, కొంతమంది మహాత్ములు ఏం చెప్పారంటే, నాయనా బాబు, అది వస్తే వస్తుంది, రాకపోతే రాదు. వస్తే పెద్ద విధ్వంసంలాగా వస్తుంది, ఏదో జరిగిపోతుంది, పెద్ద తుఫాన్ లాగానో ఏదో జరిగిపోతుంది విధ్వంసంలాగా, అది తట్టుకోవడం కష్టం. వస్తే వస్తుంది, రాకపోతే రాదు. అయితే మనకు మహాత్ములు చెప్పింది కానీ మనం ప్రాక్టికల్గా వెళ్ళే కొద్దీ మనకు తెలిసేది ఏంటంటే, అది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మనం అది రావడానికి తగిన విధంగా మన లోపల పరిసర ప్రాంతాలను తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడానికి మన సాధన, మన ఎఫర్ట్స్ 90% ఉపయోగపడతాయి. అంటే మనము మన లోపల ఉన్నటువంటి ఈ తెరలు ఏవైతే ఉన్నాయో ఆ తెరను శుద్ధం చేసుకుని, పరిశుద్ధంగా ఏమీ లేకుండా, కామక్రోధలో మోసంలో అటువంటి ఏ మలినము లేకుండా, కారణ శరీరం అనేటువంటి బ్యాగులో ఉండేటువంటి కంటెంట్ మొత్తం ఖాళీగానే చేయగలిగితే, అలా మనం ఎఫర్ట్ పెట్టి చేయవచ్చు. అలాగా చేయగలిగితే 90% వరకు మనం రీచ్ అయినట్లే. ఇంకొక 10% ఉంది. ఆ 10 అంత దూరం చేస్తే ఆ సత్యం ఏదైతే ఉందో అది గబాలను ఎగిరిదూకుతుంది, అంటే వెంటనే తెలియబడుతుంది. కాబట్టి ఆ 10% మనం సాధన చేస్తే వచ్చేది కాదు, దానికి సాధన చేయాల్సిన అవసరమూ లేదు, దానంతట అదే వస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన 90% వరకు చేరడం. అయితే 90% వరకు చేయడానికి ఏం చేయాలి? మనము వాటిని ఏవైతే ఉన్నాయో అడ్డంకులను, వాటిని స్పష్టంగా తెలుసుకుని సాక్షిగా గమనించాలి. అలా గమనించడానికి తగినంత శక్తిని సాధించుకోవాలి. ఆ శక్తిని సాధించుకోవడమే మనం చేసే ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్, సాధన. ఒక్కొక్కసారి ఈ సాధనలో ఏమనిపిస్తుందంటే, అయిపోయింది, అంతా ఖాళీ అయిపోయింది అనిపిస్తుంది, కానీ ఖాళీ కాకపోయి ఉంటుంది. అది మనకు ఎలా తెలుస్తుంది? సాక్షిగా గమనిస్తూ ఉంటే అది ఖాళీ అయిపోయినా ఇంకా అది ఏందో రాలేదు కాబట్టి ఆ సత్యం అనేది, ఆ సత్యం వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టి మనం కానీ గమనిస్తూ ఉంటే, అడ్డంకులు మనం లేవనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు ఏమైనా ఉంటే అవి ఖాళీ అయిపోతాయి. అంతటితో నిజమైన సత్యం, ఉన్న సత్యం, ఉన్నది ఉన్నట్లుగా ఉన్న సత్యాన్ని మనం దర్శించగలుగుతాం. అది వ్యక్తం అవుతుంది. దానికి మనం సాధన చేస్తాం. ఇప్పుడు మనం మెల్లగా సాధన ఆరంభిద్దాం. అయితే ఈ సాధనలో మనం ఏం చేస్తామంటే, కళ్ళు మూసుకోమని చెప్తాం. కళ్ళు మూసుకోవడం, తర్వాత శ్వాసను గమనించమంటాం. శ్వాస అనేది ఒక మార్గం అన్నమాట. దాన్ని మనం మొట్టమొదట బేసిక్గా తీసుకుంటాం. తర్వాత చాలా మార్గాలు ఉన్నాయి, అవి తర్వాత కూడా చూద్దాం. మొట్టమొదట ఈ శ్వాసను గమనించడం. అయితే శ్వాసను గమనించమని చెప్తాం. శ్వాసను ఎలా గమనించమంటాం? శ్వాస అంటే బ్రెత్. మన ముక్కులో నుంచి గాలి బయటికి వెళుతూ ఉంది, లోపలికి వస్తుంది. బయటికి వెళ్ళడం ఒక ప్రక్రియ అయితే లోపలికి రావడం మరొక ప్రక్రియ. ఇదొక నడత, అదొక నడత. ఈ రెండు కలిపితే కానీ పూర్తి చక్రం కాదు. మనం స్పష్టంగా శ్వాస లోపలికి వచ్చేదాన్ని గమనించి మళ్ళీ బయటికి వెళ్ళేదాన్ని గమనిస్తే పూర్తిగా ఒక శ్వాసను పూర్తి శ్రద్ధతో గమనించినట్టు లెక్క. అలా కాకుండా లోపలికి వచ్చే శ్వాసను గమనించాం, బయటికి వెళ్ళే శ్వాసను గమనించలేదు, అప్పుడు శ్రద్ధతో గమనించినట్టు కాదు. ఎప్పుడైతే శ్రద్ధ లేదో అప్పుడు ఫలితం, రిజల్ట్ మనకు రాదు. అటెన్షన్ అంటాం. అటెన్షన్ అంటే ఏంటి? హ్యావ్ టు పే ఫుల్ అటెన్షన్. పూర్తి శ్రద్ధను అక్కడ చూపాలి. అది ఏ విధమైనటువంటి శ్రద్ధ? రజోగుణం, తమోగుణం కాదు, సత్వగుణయుతమైనటువంటి శ్రద్ధ. తమోగుణం అంటే, తమోగుణంతో కానీ మనం గమనిస్తే నిద్రపోతాం. ఫుల్గా తినేసి మనం గమనించడం మొదలుపెడితే బాగా నిద్ర వస్తుంది.
కాబట్టి అలా తమోగుణంతో కాకుండా రజోగుణం, మనం ఏదో చేద్దామని తీవ్రంగా అని చెప్పేసి కానీ మనం గందరగోళంగా గంభీరంగా ఏదో చేయబోయామని అంటే అది ఘర్షణయుతంగా కోపము రాగము ఉండేటువంటి శక్తి, ఆ శక్తితో మనం చేయదలుచుకుంటే అది వృధా అవుతుంది. అది ఎప్పుడైతే ఆ ప్రయత్నము ఏం చేస్తుంది, మనకు ప్రస్తుత క్షణంలో ఉండకుండా ఆటంకం క్రియేట్ చేస్తుంది, అంటే నేను అనేది అడ్డుపడుతుంది. అలా కాకుండా సత్వగుణం గమనిస్తున్నాం, చక్కగా గమనిస్తున్నాం, సాత్వికమైన చురుకుతనంతో గమనిస్తున్నాం అన్నట్లు గమనిస్తే అప్పుడు మనకు ప్రస్తుత క్షణం యొక్క ఫలితం తెలుస్తుంది. ఇప్పుడు మొదటి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నా. క్లోజ్ యువర్ ఐస్, మెల్లగా కళ్ళు మూసుకోండి. మొదట మనము కొంచెం ప్రయత్నపూర్వకంగా శ్వాసను గమనిస్తాం. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. మళ్ళీ శ్వాస లోపలికి వస్తుంది, శ్వాస బయటికి వెళుతుంది. మరొకసారి శ్వాస లోపలికి వస్తుంది, శ్వాస బయటికి వెళుతుంది. 3 సార్లు 3 శ్వాసలను మనము ప్రయత్నపూర్వకంగా గమనించాం. ఇప్పుడు మరొక ఎక్సర్సైజ్. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా మన ఎఫర్ట్స్ కాకుండా ఆ శ్వాస ఏ విధంగా నడుస్తుందో, సహజమైన శ్వాస, సహజంగా నడిచే శ్వాస, లోపలికి రావడం బయటికి వెళ్ళడం, సహజమైన శ్వాసను కేవలం గమనిస్తాం. గట్టి ప్రయత్నం ఏం చేసి శ్వాసను పీల్చడం కానీ వదలడం కానీ గట్టిగా అనడం కానీ చిన్నగా పీల్చడం కానీ ఇట్లా ఏం చేయకుండా సహజమైన శ్వాసను జస్ట్ గమనిస్తాం. ఇప్పుడు శ్వాస గమనించండి. ఆల్రెడీ కళ్ళు మూసుకుని ఉన్నా, శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. 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 మళ్ళీ శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. 6 శ్వాసలని. ఇప్పుడు మరొక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. కళ్ళు మూసుకునే ఉన్నా, సహజమైన శ్వాసనే గమనిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి శ్వాస లోపలికి రావడాన్ని, గాలిని లోపలికి వచ్చే గాలిని గమనించాలి. ఇలా లోపలికి వచ్చేటప్పుడు మనకు ఎలా అర్థమవుతుందంటే, ముక్కు గోడల్లో తగులుతూ ఉన్నటువంటి శ్వాస స్పర్శ ద్వారా మనకు శ్వాస లోపలికి రావడం అనేది, సహజమైన శ్వాస లోపలికి రావడం అనేది తెలుస్తుంది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ ముక్కు గోడలు, ఆ చర్మము వాటికి తగులుతూ బయటికి వెళుతున్నటువంటి స్పర్శ ద్వారా మనకు తెలుస్తుంది. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. 3 శ్వాసలు గమనించాం. ఇప్పుడు శ్వాస గమనించాం కదా. ఇప్పుడు ఒకసారి తల లోపల ఎక్కడైనా శ్వాస కదులుతున్నట్టు అనిపిస్తుందా? ఏవైనా చిన్న మూమెంట్ తెలుస్తుందా? కణజాలంలోని అణువుల కదలిక తెలుస్తుందా? గమనించండి. మళ్ళీ వెంటనే శ్వాస మీదకు ధ్యాస తీసుకురండి. శ్వాస లోపలికి వస్తూ ఉంది, అదే గాలి బయటికి వెళుతూ ఉంది. అదే గాలి లోపలికి వస్తూ ఉంది, బయటికి వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. 3వ శ్వాసను గమనించిన తర్వాత ఒకసారి ఇప్పుడు ధ్యాసను అరికాళ్ళలో ఎక్కడైనా శ్వాస కదులుతున్నట్టు, గాలి ఆడుతున్నట్టు కదలిక ఏమైనా తెలుస్తూ ఉందా? అణువుల యొక్క చలనం ఏమైనా తెలుస్తుందా? గమనించండి. అసలు పాదాలు ఉన్నట్లు అనిపిస్తుందా లేదా గమనించండి. ఇప్పుడు మళ్ళీ ధ్యాసను శ్వాస మీద పెట్టండి. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. మళ్ళీ శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళుతుంది. 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 శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళు
గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. 9 శ్వాసలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకొని మళ్ళీ మరొక ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఇప్పుడు మనందరం గమనించాం కదా, ఇలా శ్వాస లోపలికి రావడం బయటికి వెళ్ళడం గమనించినప్పుడు తలలో చూద్దాం అనుకుని గమనించాం. అలాగే అరికాళ్ళలో చూద్దామని గమనించాం. అలా గమనించినప్పుడు ఏమైనా శ్వాస కదలడం కానీ, గాలి కదలడం కానీ, లేదా అక్కడ తల కానీ, దాని లోపల భాగాలు కానీ, లేదా అరికాళ్ళు కానీ ఉన్నట్లు అనిపిస్తున్నాయా లేదా దాంట్లో ఏదైనా చిన్నపాటి చలనం జరుగుతూ ఉందా గుర్తిస్తే చెయ్యి ఎత్తండి, లేదా మెల్లగా చెప్పండి. గుర్తించామని అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు గుర్తించారు. పవన్ గారు కానీ, చైతన్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ గుర్తించామని చెప్పండి, లేదా చెయ్యి అయినా ఎత్తి చూపండి, హ్యాండ్ గుర్తైనా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పవన్ గారు గుర్తించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తలలో గుర్తించారా? ఓకే. అరికాళ్ళు. ఓకే. మనకు ఏదైనా తెలుస్తుంది, కదలిక తెలుస్తుంది, కణజాలంలోని అణువుల చలనం తెలుస్తూ ఉందంటే మనం కరెక్ట్గా చేస్తున్నాము అని మనకు అర్థమైనట్టు లెక్క, మనం గుర్తించినట్టు లెక్క. ఒకవేళ కరెక్ట్గా చేస్తున్నా గుర్తించలేకపోవచ్చు, ఇప్పుడు మనం కరెక్ట్గా చేస్తున్నామని గుర్తించినట్టు లెక్క. వెరీ గుడ్ సార్. ఇప్పుడు శ్రీకాంత్ గారు గుర్తించారా? అలాగే చైతన్య గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, వినపడలేదు. సారీ, నేను శ్రీకాంత్ వైఫ్ మాట్లాడుతున్నాను. అలాగే, నమస్కారం. బట్ నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను సార్. పర్వాలేదు, పర్వాలేదు. మనకు 40 రోజులు ఉన్నాయమ్మా, మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఈ 40 రోజుల్లో దాన్ని గుర్తించడము, దాన్ని ఎవరూ చెప్పకుండానే తమంతట తామే చేసుకోవడం అనేటువంటి పట్టును సాధించడానికి 40 రోజుల దీక్ష ఉంది. మనం ఈ కోర్స్ మనం చేస్తాం, ఖచ్చితంగా కనుక్కో. కానీ ఎప్పటికప్పుడు మనము తెలుసుకుంటూ ఉంటే మంచిది. మనం ఓకే, ఇప్పుడు మనం గుర్తించలేదు, మళ్ళీ గుర్తించామనుకో అది గొప్ప. ఆ గొప్ప అంటే అది మనకు ఉపయోగం అవుతుంది. దట్ ఈజ్ ప్రాక్టికాలిటీ అనమాట, దట్ ఈజ్ సైన్స్. ఇప్పుడు మనం గుర్తించలేదు, మళ్ళీ గుర్తిస్తాం. గుర్తించాము, మనకు తెలిసింది అనుభూతి ఇది అని తెలుసుకోవడమే సైన్స్. అలాగే మళ్ళీ మరొక ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఇప్పుడు చైతన్య గారు మీరు గుర్తించారా? ఓకే సార్. ఓకే అన్న, ఇప్పుడు మనము మరొక ఎక్సర్సైజ్కి వెళ్తున్నాం. ఈ ఎక్సర్సైజ్లో ఏం గమనిస్తామో చూడండి. ఎక్కడికి చెప్తే అక్కడే గమనించండి, ఏం చెప్తే అదే చేయండి. ఏదైనా డౌట్ వస్తే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ మనం బ్రీఫింగ్ ఇచ్చుకునేటప్పుడు కానీ అడగండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోండి. శ్వాస నడతను గమనించండి. గాలి లోపలికి వస్తుంది. మనకు ఒక గుర్తు ఏంటంటే, ముక్కు యొక్క గోడలు ఉంటాయి కదా లోపల, అక్కడ ఆ చర్మాన్ని తగులుతూ లోపలికి వెళ్ళడం, ఆ చర్మాన్ని తగులుతూ బయటికి రావడం, అది ఒక గుర్తు. నెక్స్ట్, మనకు ఆ చర్మంలో వెంట్రుకలు ఉంటాయి, ఆ వెంట్రుకలు కూడా కదిలినట్టు అనిపిస్తాయి. అలా అనిపించిందంటే గాలి లోపలికి వెళుతుంది లేదా బయటికి వస్తుందని అర్థమవుతుంది. మనకు ఖచ్చితంగా ఇలా గమనించినప్పుడు మనకు దొరకలేదు, అది నడుస్తుందా లేదా సందేహంగా ఉంది అనిపించిన వాళ్ళు మాత్రమే ఒక్కసారి శ్వాసను కొంచెం గట్టిగా, కొంచెం పెద్దగా అలా వదలడం, అలా కొంచెం పెద్దగా అలా తీసుకోవడం. ఇదంతా ఎందుకంటే గుర్తించే వరకే, గుర్తించిన తర్వాత అవసరం లేదు. 2-3 సార్లు అలా చేశామంటే గుర్తిస్తాం.
అలా గుర్తించిన తర్వాత మనం అలా చేయాల్సిన అవసరం లేదు, సహజమైన శ్వాసనే గమనిస్తాం. సరే, ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్లోకి వెళుతున్నాం. కళ్ళు మూసుకొని ఉన్నాం, శ్వాస నడతను గమనిస్తున్నాం. ఇప్పుడు శ్వాస లోపలికి వస్తుంది, అలాగే శ్వాస బయటికి వెళుతుంది. శ్వాస మళ్ళీ లోపలికి వస్తూ ఉంది, శ్వాస మళ్ళీ బయటికి వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస మళ్ళీ బయటికి వెళుతుంది. 3 శ్వాసలు అయిపోయాయి. ఇప్పుడు వెంటనే మీ ధ్యాసను చెవిలో ఏముంది, చెవి ఉందా లేదా అని చెవిలో గమనించండి. కేవలం చెవిలో, అదే శ్రోత్రేంద్రియం, చెవింద్రియం. చెవి ఉందా లేదా? మనం చెవి ద్వారా శబ్దం వింటాం, శబ్దాన్ని గ్రహిస్తాం. అలా గ్రహించండి. ఏదైనా శబ్దం వినకపోతే ఎలా నిక్కబడుచుకుని అలా గమనిస్తామో అలా గమనించండి. చెవి ఉందా లేదా, అక్కడ ఏమి తెలుస్తూ ఉంది. అయిపోయింది. మళ్ళీ శ్వాస మీదకి రండి. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటికి వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, మళ్ళీ బయటికి వెళుతూ ఉంది. మళ్ళీ గాలి లోపలికి వస్తూ ఉంది, బయటికి వెళుతూ ఉంది. ఇప్పుడు కనుగుడ్లు ఉన్నాయి కదా, కళ్ళు, ఆ గుడ్లు అసలు ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? కేవలం ధ్యాస పెట్టండి. కనుగుడ్లు ఉన్నట్టు అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే అక్కడ అనుభూతి ఎలా ఉంది? అక్కడ ఏదైనా శ్వాస కదులుతున్నట్టు అనిపిస్తుందా? ఏదైనా అణువుల మూమెంట్ తెలుస్తూ ఉందా? చాలు. ఇక వెంటనే శ్వాస మీదకి వచ్చేయండి. సహజమైన శ్వాస, న్యాచురల్ బ్రెత్. గాలి బయటికి వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తుంది. గమనించండి. వచ్చేటప్పుడు మొదలు పెడుతుంది, చివరికంటా వస్తుంది. అలాగే వెళ్ళేటప్పుడు మొదలు పెడుతుంది, చివరికంటా వెళుతుంది. అలా పూర్తిగా గమనించడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ శ్వాస లోపలికి వస్తూ ఉంది, బయటికి వెళుతూ ఉంది. 3 శ్వాసలు అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి నాలుక, నోట్లో మనకు నాలుక ఉంది కదా, అసలు నాలుక ఉన్నట్టుందా లేనట్టుందా? అక్కడ లోపల ఏదైనా గాలి చలనం ఉందా, లేదా ఆ కణజాలాలలో నాలుక యొక్క అణువులలో ఏదైనా మూమెంట్ ఉందా? గుర్తించండి. ఇప్పుడు మళ్ళీ సహజమైన శ్వాస మీద మీ ధ్యాస పెట్టండి. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. మళ్ళీ గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. ఇప్పుడు ముక్కు లోపల మనం వాసన ఎలా గ్రహిస్తాం, అలా వాసన ఏమన్నా తెలియబడుతుందని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అసలు ముక్కు ఉందా లేదా గమనించండి. అక్కడ ఏమి అనుభూతి తెలుస్తుంది గమనించండి. ఇప్పుడు మళ్ళీ సహజమైన శ్వాస, ధ్యాస శ్వాస మీద పెట్టండి. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటికి వెళుతుంది. అలాగే లోపలికి గాలి వస్తూ ఉంది, బయటికి వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటికి వెళుతుంది.
3 శ్వాసలు అయ్యాయి. ఇప్పుడు తల పైన, తల చుట్టూ ఉపరితలంలో, లోపల కాదు, తల ఉపరితల భాగంలో చుట్టూ చర్మం ఉంది కదా, ఆ చర్మం ఉన్నట్లు అనిపిస్తుందా, లేనట్లు అనిపిస్తుందా? మనం కళ్ళు మూసుకునే ఉన్నాం, ధ్యాసతో గమనిస్తున్నాం. ధ్యాసను ఎక్కడ పెట్టాం గమనిస్తున్నాం, గ్రహిస్తున్నాం, గుర్తిస్తున్నాం. పర్సెప్షన్ అన్నమాట. చర్మము ఉన్నట్లు అనిపిస్తుందా, లేనట్లు అనిపిస్తుందా? ఆ చర్మములో ఎక్కడైనా ఏదైనా అణువుల కదలిక తెలుస్తుంది. ఆ చర్మంలో ఉన్న వెంట్రుక ఒకటి కదిలినా కూడా ఏదో తేడా, కొంచెం చలనం తెలుస్తుంది. అలా ఏ విధంగానైనా చలనం తెలుస్తుంది. గాలి కదలిక కానీ, అణువుల మూమెంట్ వల్ల కానీ ఏదైనా చలనం తెలిస్తే, ఆ అనుభూతిలో తేడా తెలిసినా కూడా దాన్ని గుర్తించండి. ఇప్పుడు మళ్ళీ శ్వాస మీద, సహజమైన శ్వాస మీద మీ ధ్యాసను పెట్టండి. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. ఇప్పుడు మెల్లగా మీ 2 చేతులు ఇలాగా మీ కళ్ళ మీద బోల్డ్ ఇచ్చుకోండి. కళ్ళ మీద అరచేతులు పెట్టుకోండి. 1 2 3 4 5. మెల్లగా కళ్ళు తెరుస్తూ అరచేతులు గమనిస్తూ అరచేతులు దూరంగా తీసుకెళ్ళండి. మెల్లగా కళ్ళు తెరవండి, అరచేతులను గమనించండి, చూడండి, చక్కగా చూడండి. స్టాప్ దిస్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఇంతటితో అయిపోయింది. ఈ ఎక్సర్సైజ్ గురించి మనం విశ్లేషిద్దాం. ఏంటి ఈ ఎక్సర్సైజ్లో మనకి ఏం తెలిసింది, దీనివల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దీంట్లో పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచ జ్ఞానేంద్రియాల యొక్క అనుభూతిని గుర్తించాం. ఈరోజు ఇప్పుడు మనకు సెటిల్గా ఉంటుంది, మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా అనుభూతి తెలియకపోవచ్చు, కానీ మనం గుర్తించడం ప్రయత్నం చేసాం. అక్కడికి పోయి ధ్యాసను అక్కడ పెట్టి కొంచెం సేపు, ఒక క్షణకాలం సేపు ఉన్నాం. అది కూడా ఎప్పుడు చేసాం? మనం సహజమైన శ్వాసను గమనిస్తూ, సహజమైన శ్వాస లోపలికి రావడం, బయటికి వెళ్ళడం గమనిస్తూ, ఆ సందర్భంలో సడన్గా వెళ్ళి ధ్యాసను తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాం? ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో ఆ ఇంద్రియాల దగ్గర మనం మన ధ్యాసను పెట్టాం. అంటే ఏం జరిగింది? ఎప్పుడైతే శ్వాసను, సహజమైన శ్వాసను సంపూర్ణ శ్రద్ధతో గమనిస్తున్నామో, సంపూర్ణ శ్రద్ధ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. సంపూర్ణ శ్రద్ధ అంటే ఏంటి? శ్వాస లోపలికి వెళుతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది అంటే స్టార్ట్ అయింది, అక్కడి నుంచి వెళుతుంది, ఇంతవరకు వచ్చేంతవరకు మనం గమనించి, అంతలోనే మళ్ళీ స్టార్ట్ అయింది వెనక్కు, అక్కడి నుంచి మొదలైంది, మెల్లగా బయటికి రావడం మొదలైంది, అయిపోయింది, ఎండ్ అయిపోయింది, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది, మళ్ళీ లోపలికి. ఇలా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు, మళ్ళా అక్కడ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ ఎండ్ అయినంత వరకు ఎక్కడ నెగ్లిజెన్స్ లేకుండా, ధ్యాసను పక్కకు తీసుకుపోకుండా, వేరే ఆలోచన మీద పెట్టకుండా, వేరే వ్యక్తి మీద కానీ, వేరే వస్తువు మీద కానీ, దేని మీద ధ్యాస పెట్టకుండా దాని మీదే ధ్యాస పెడితే, అలా నువ్వు ఎన్ని శ్వాసలు గమనించావో అన్ని శ్వాసలు నువ్వు పర్ఫెక్ట్గా సత్వగుణంతో పూర్ణ శ్రద్ధను పెట్టినట్టు లెక్క. ఎప్పుడైతే అది మనం గుర్తించలేకపోతామో లేదా పక్కకు పోతామో ఆలోచనతోటి, అప్పుడు మనకు శ్రద్ధ లేదు, అంటే శ్రద్ధ తప్పింది, అటెన్షన్ లేదు అని అర్థం. అయితే మొదట్లో మనకు తెలియనంత మాత్రాన మనం సంపూర్ణ శ్రద్ధ లేనట్టు కాదు. కొంత ప్రాక్టీస్, కొంత అభ్యాసం, 1 గంట సేపు అభ్యాసం చేసిన తర్వాత, ఒకవేళ మనం వెంటనే కనుగొనలేకపోతే, గుర్తించలేకపోతే, 1 గంట సేపు మనం ఒక అభ్యాసం చేసిన తర్వాత, గుర్తించడం మొదలుపెట్టిన తర్వాత, ఇప్పటి నుంచి మనం గుర్తించడం మొదలుపెట్టాం, ఇంకా ఇప్పటి నుంచి గుర్తించడం మొదలుపెట్టిన తర్వాత గమనించే సమయంలో మన ఆలోచనకు
పక్కన ఆలోచన మీదకు ధ్యాస పోయినా లేదా వేరే విషయాల మీదకు ధ్యాస పోయినా అప్పుడు అశ్రద్ధ అని అర్థం. ఇప్పుడు అశ్రద్ధ అంటే అర్థమైంది కదా. శ్వాసను గమనించడంలో పూర్ణ శ్రద్ధ, అంటే స్టార్ట్ నుంచి ఎండ్, ఎండ్ నుంచి మళ్ళీ స్టార్ట్ నుంచి ఎండ్, అలా పూర్తిగా కానీ గమనిస్తూ ఉంటే, అలా 3 శ్వాసలు గమనించాం, వెంటనే ఒక ఇంద్రియాన్ని గమనించాం, ఆ ఇంద్రియం దగ్గర అనుభూతి ఏంటిని గమనించాం. ఏం జరుగుతుంది? ఇలా పూర్ణ శ్రద్ధతో దేనినైనా గమనిస్తే ఆ క్షణంలో నేను అనేది పక్కకు తొలుగుతుంది, మలినం పక్కకు తొలుగుతుంది, భావోద్వేగపూరితమైనటువంటి పదార్థం పక్కకు తొలుగుతుంది. అప్పుడు ప్రస్తుత క్షణంలో ఉంటాం. అలా ప్రస్తుత క్షణంలో ఉన్న సమయంలో 3 సార్లు శ్వాసను గమనించాం, న్యాచురల్ బ్రెత్, పూర్తి అటెన్షన్తో. ఆ సమయంలో పోయి మన ఇంద్రియాన్ని గుర్తించాం, ఇంద్రియం దగ్గర ఏముంది అనుభూతిని గమనించాం. అంటే మన వెంట ఏముంది? ఒక శక్తి ఉంది. ఏందది? ప్రస్తుత క్షణంలో ఉండడం. ఆ శక్తితో పోయి గమనించాం. గమనించినప్పుడు ఏమవుతుంది? కొన్ని క్షణాలు, ఎన్నో క్షణాలు మనకు ఆ శక్తి ఉండదు. కొన్ని క్షణాలు ఉంటుంది. ఆ కొన్ని క్షణాలు ఏం జరుగుతుంది? ఆ ఇంద్రియంలో ఏదైనా మలినం కానీ పేరుకొని ఉంటే, నిల్వ చేయబడి ఉంటే, పెన్ డ్రైవ్లో మనం స్టోర్ చేసినట్టు అక్కడ ఏదైనా కానీ ఎమోషనల్ సబ్స్టెన్స్ కానీ స్టోర్ చేయబడితే, మనం కారణ శరీరంలో మలినం అనుకుంటున్నాం కదా, అవిద్యాస్త మలిన సత్వం అని, అది కానీ ఉంటే అది క్లియర్ అవుతుంది. ఎంత క్లియర్ అవుతుంది? ఆ క్షణంలో ఎంత మేరకు ఆ ఎరుక చూడగలిగిందో, ఆ మనసు చూడగలిగిందో, గ్రహించగలిగిందో, గమనించగలిగిందో, ధ్యాస పెట్టగలిగిందో అంత మేరకు తొలుగుతుంది. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ శ్వాసను గమనిస్తున్నాం, ప్రస్తుత క్షణంలో ఉన్నాం, జస్ట్ ధ్యాస దిశపై అడబెట్టాం, అంతే చేయాల్సింది. మళ్ళీ అది పూర్తిగా గమనించాలని అది ఇది ఏం చేయకూడదు. అదంతా చేస్తే మళ్ళీ రజోగుణంతో చేసిన రజోగుణ శ్రద్ధ అవుతుంది, అది పనికిరాదు, అది ఇంకా పెంచుతుంది. అలాగే తమో గుణ శ్రద్ధ, చూసాంలే, లేకపోతే లేదు, శ్వాసను గమనించి అట్లా చెవి దగ్గర పెట్టాంలే, అట్లా కణ దగ్గర పెట్టామంటే అది తమో గుణం అవుతుంది. దానివల్ల ఏమి ఫలితం ఉండదు, నిద్ర వస్తుంది, అది పెరుగుతుంది. కాబట్టి సత్వగుణంతో చురుకుగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, శాంతంగా ఉండాలి, సాక్షిగా ఉండాలి, గమనిస్తుండాలి. అది మనకు ఎలా వస్తుంది? శ్వాసను గమనించేటప్పుడు నెమ్మదిగా ఉండడం, శాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, సాక్షిగా ఉండడం అనేది వచ్చేస్తుంది. దానిపై చూసాం. అలాంటి సమయంలో ఇంద్రియాలలో ఉన్నటువంటి పేరుకొని పోయినటువంటి ఎమోషనల్ సబ్స్టెన్స్ మలినం అనేది ఖాళీ అవ్వడం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అది కాలిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో మనం ఏం చేసాం? పంచ జ్ఞానేంద్రియాలు, ఎక్కడెక్కడ ఈ ఇంద్రియాలు అయితే ఉన్నాయో, చెవి, కన్ను, నాలుక, ముక్కు, చర్మం, ఈ ఇంద్రియాలలో ఇంపార్టెంట్ అనమాట. కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు చాలా ఇంపార్టెంట్. గ్రహించి తెలుసుకునే అక్కడ ఎక్కువ పేర్కొని ఉండడానికి అవకాశం ఉంటుంది ఎమోషనల్ సబ్స్టెన్స్. కాబట్టి వాటిని మనము గమనిస్తుండాలి, మాటికి. ఎప్పుడు గమనిస్తుండాలి? ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు గమనిస్తుండాలి. ప్రస్తుత క్షణం ఎలా వస్తుంది? శ్వాసను గమనించడం వల్ల వస్తుంది. ఎలా గమనించినప్పుడు? పూర్తి అటెన్షన్తో గమనించినప్పుడు వస్తుంది, పూర్తి శ్రద్ధతో గమనించినప్పుడు. ఈ ప్రక్రియను మనం దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో మనం చేసాం. ఇంకా ఈ ఎక్సర్సైజ్లో అంటే విషయం తెలుసుకోవాలి కాబట్టి ఇంకా ఏం జరిగిందంటే, పంచభూతాలు ఉన్నాయి కదా, అపంచీకృత పంచభూతాలు, పంచీకృత పంచభూతాలు. పంచీకృత పంచభూతాలు, ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచీకృతమైనప్పుడు ఆ మిశ్రమంతో ఏర్పడింది ఈ శరీరం, దేహం. చూసారా? ఈ శరీరంలో అక్కడక్కడ ఏదో నీటి తత్వం అనుభూతి చెందుతూ ఉంటాం, అలాగే అగ్నితత్వం అనుభూతి చెందుతూ ఉంటాం. అప్పుడప్పుడు గుండెల్లో ఏదో మంటగా ఉంది అంటాం, ఆకలేసిన లోపల మంట అంటాం. అక్కడ మన శరీరంలో అక్కడక్కడ అణువుల్లో ఈ మంటలాగా అనిపించడం, వేడిగా అనిపించడం, టెంపరేచర్ అనిపించడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. అది అగ్నితత్వం. అలాగే భూతత్వం, ఏదో గట్టిగా ఉన్నట్టు, ఏదో ఉన్నట్లు అనిపిస్తూ ఉండడం, ఇదంతా భూతత్వం. ఈ మిశ్రమమైనటువంటి పంచీకృత పంచమహాభూతాలతో మిశ్రమమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉంది, దీంట్లో ఈ తత్వాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి మనకు. ఓకే. అలాగే జలతత్వం, అగ్నితత్వం, భూమితత్వం, నెక్స్ట్ వచ్చేసి ఆకాశతత్వం. చూసారా? చెవుల్లో మనకు శబ్దం ఎట్లా వినిపిస్తుంది, తెలుస్తుంది, అక్కడ ఆకాశతత్వం ఉంది. అలాగే శరీరం అంతటా కూడా ఆకాశతత్వం ఉంటుంది మనకు. ఆ ఆకాశతత్వం లేకపోతే శరీరమే ఒక చోట ఉండలేదు. అది ఉండాలంటే ఆకాశం ఉండాలి. సో ఆకాశతత్వం అనేది కూడా అక్కడక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ సూక్ష్మంగా ఉంటే మొదట్లో మనం తెలుసుకోలేకపోయినా గమనించే కొద్దీ అర్థమవుతూ ఉంటాయి. అయితే అవన్నీ అర్థం కావడం ఇంపార్టెంట్ కాదు, సాక్షిగా ఉండడం, శ్రద్ధగా ఉండడమే ఇంపార్టెంట్.
ఇప్పుడు ఇవన్నీ అర్థం కాకపోయినా నష్టం లేదు, కానీ శ్రద్ధగా గమనిస్తున్నామా లేదనేది మాత్రం ఉండాలి. శ్రద్ధ లేకపోతే మాత్రం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. అదే అంటారు ఒక మహాత్ములు అన్నమాట, ఏమనంటే శ్రద్ధ లేకుండా జీవితాంతం చేసినా ఫలితం రాదు. అబ్బా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా కానీ ఫలితం రాదు, కానీ శ్రద్ధతో 40 రోజులు చేసినా కూడా ఫలితం వస్తుంది. ఇప్పుడు మనకు శ్రద్ధ అంటే ఏదో అర్థమైందా? సో ఆ శ్రద్ధతోటి మనం శ్వాసను గమనించాలి. ఆ శ్వాసను కానీ అలా శ్రద్ధతో గమనిస్తే, సత్వగుణ ప్రధానమైన శ్రద్ధతో గమనిస్తే ప్రస్తుత క్షణంలో ఉంటాం. ఆ ప్రస్తుత క్షణం ఏమిటి? మరొక రకంగా చెప్పుకుంటే గతం ఉంది, భవిష్యత్తు ఉంది. గతము భవిష్యత్తు ఈ రెండు ఏంటివి? అసలు ఆలోచన లేకపోతే మన గతం అనేది తెలుస్తుందా? తెలియదు. అలాగే భవిష్యత్తు ఏదో తెలుస్తుందా? తెలియదు. నిన్న ఏదో జరిగిందని ఎట్లా చెప్తాం? ఆలోచనతో, పదాలతో, అక్షరాలతో చెప్తున్నాం, లేదా కొన్ని రూపాలను దర్శిస్తున్నాం. ఆలోచన అనేది రూపాలుగా ఉండొచ్చు, లేదా అక్షరాలుగా ఉండొచ్చు. ఈ రెండిటి ద్వారానే మనం చెప్పగలుగుతాం. అలా రెండిటి ద్వారా జరిగిన దాన్ని, ఇంతకుముందు జరిగిన దాన్ని మనం గుర్తుపెట్టుకొని చెప్తున్నాము అంటే అదేంటి? ఆలోచన. ఈ ఆలోచన లేకపోతే అప్పుడు గతం ఎక్కడుంది? గతం లేదు. అలాగే ఆలోచన లేకపోతే భవిష్యత్తు ఉందా? భవిష్యత్తు గురించి మన ఆలోచనలు ఉన్నాయి? లేవు. సో ఆలోచన అనేది లేకుంటే ఇటు గతం ఆబ్సెంట్ అయిపోయింది, అటు భవిష్యత్తు ఆబ్సెంట్ అయిపోయింది. అప్పుడు ఉన్నది ఏంటి? ప్రెజెంట్. సో ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితే ప్రస్తుత క్షణం. అయితే ఎప్పుడు మనం ఆలోచనలతోనే ఉంటాం కాబట్టి ఆ ప్రస్తుత క్షణాన్ని మనం గుర్తించం. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో క్షణాలు ఆ ప్రస్తుత క్షణాల్లో ఉంటాడు, కానీ దాన్ని గుర్తించడు. గుర్తిస్తే ఆ శక్తి పెరుగుతుంది. గుర్తించడం అంటే మన ధ్యాస అక్కడ పెట్టడం. ఇందాక మనం శ్వాస మీద అనుకున్నాం. అలాగే ఇలా ఆలోచన లేనటువంటి సమయంలో మనం మానసిక స్థితి ఎలా ఉంది నేను గుర్తించడం మొదలుపెడితే, ఆ గుర్తించిన క్షణంలో కానీ ఆలోచన లేకుండా ఉంటే ఆ క్షణం ప్రస్తుత క్షణం. గతం లేదు, భవిష్యత్తు లేదు. భవిష్యత్తు కూడా ఒక రకంగా చెప్పాలంటే గతమే, మొత్తం మీద ఆలోచనే. ఈ ఆలోచన లేకపోతే ఉన్న మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ క్షణంలో అదే ప్రస్తుత క్షణం. అది ఇంకొంచెం చూసుకోవాలి. అక్కడ ఏదైనా ఎమోషన్ ఉందనుకోండి, భావోద్వేగం ఉందనుకోండి, ఒక కోపమో ఏదో మోహమో ఏదో సంథింగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా అది ప్రస్తుత క్షణం అనిపించదు. కొంచెం సూక్ష్మంగా ఆ క్షణంలో అటువంటి ఎమోషన్ కూడా ఏది లేదనుకోండి, అది ప్రస్తుత క్షణం. దాన్ని కానీ మనం గుర్తించామంటే ఆ గుర్తించిన క్షణంలో మనకు శక్తి వస్తుంది. అర్థమైంది? అలా మనం శక్తిని డెవలప్ చేసుకోవాలి. ఎంతసేపు అలా ఉంటామో అంత శక్తి మనకు పెరుగుతుంది. దానివల్ల ఏంటి? మనం సాక్షిగా ఉండగలుగుతాం. ఒక ఎమోషన్ వచ్చింది, కోపం వచ్చింది, ఏదైనా ఎమోషన్ ఫీలింగ్ వచ్చింది, దాంట్లో పడిపోకుండా, అది మనల్ని ఓవర్టేక్ చేయకుండా దాన్ని మనం దూరంగా ఒక ఆబ్జెక్ట్ లాగా సాక్షిగా చూడగలుగుతాం. అలా చూడడమే శక్తి అన్నమాట. అలా చూడాలి అంటే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా సంపాదించుకుంటాం? ప్రస్తుత క్షణంలో ఉండడం ద్వారా. అందులో మనం ఉపయోగించిన మొట్టమొదటి మార్గం ఏంటి? శ్వాసను గమనించడం. ఇది బ్రీఫ్గా దీని యొక్క అవగాహన అన్నమాట. ఇందులో ఏదైనా సందేహం ఉన్న ఎక్సర్సైజ్ ప్రాక్టికల్ వర్షన్లో కానీ, లేదా ఈ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో కానీ, థియరీలో కానీ ఏదైనా సందేహం ఉంటే అడగవచ్చు. మీరు చేతి అడగవచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. తర్వాత మళ్ళీ మనం ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రాక్టికల్ వర్షన్ ఎక్సర్సైజ్. దానికి ముందు ఇది జస్ట్ 2-3 మినిట్స్ దీన్ని స్పెండ్ చేద్దాం. ఎవరైనా మేడం గారు కానీ, పవన్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ ఎవరైనా అడగచ్చు. పవన్ గారు, ప్రసాద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన అబ్జర్వేషన్లోకి వెళ్ళినప్పుడు సార్ వినిపిస్తున్నా? సార్ వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ వెళ్ళినప్పుడు సార్ వెన్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇప్పుడు ఈ నాలుక, కన్ను, ముక్కు చేసేటప్పుడు ఈ తల యొక్క చర్మములో అనేది అంత తొందరగా ఐడెంటిఫై కావట్లేదు కదా. ఇబ్బంది అంటే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి ఇంద్రియాల్లో కూడా
ఒక్కొక్క ఇంద్రియానికి శక్తి ఎక్కువ. అన్ని ఇంద్రియాల్లో కంటే కూడా ఈ కన్ను ఇంద్రియం అనేది చాలా శక్తి కలిగింది. ఓకే. కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక్క నాలుగు దగ్గర ఐడెంటిఫై అవ్వట్లేదు, మిగతా చోట్లంతా నాడీ స్పందన మాత్రమే ఐడెంటిఫై అవుతుంది. ఓకే 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 అక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పారు కదా, అది యూ షుడ్ రికగ్నైజ్ దట్. ఐఎమ్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్, బట్ ఓన్లీ ఫీలింగ్ ఈస్ అది ఒక నాడీ స్పందన లాగే ఉంది కానీ నాట్ మోర్ దాన్ దట్. ఓకే. ఇప్పుడు ఒకటి తమాషా ఏంటి అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తించాలి అనేది ఏం లేదు. ఆ సమయంలో మనకేం తెలిసింది అంతే, సింపుల్. తెలిసింది అనేది ఆయన ఇచ్చింది. సి సంథింగ్ న్యాచురల్లీ హ్యాపెన్. మనం ప్రయత్నం చేసేది ఎఫర్ట్. ఓకే. టోటల్గా మనకి ఎఫర్ట్ ఉంది. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే గుర్తించడానికి అనుభూతికి తేడా ఉంటుంది కదా. అంటే మనం గుర్తిస్తున్నామంటే అక్కడ ఒక అనుభూతి ఉంటేనే మనం గుర్తిస్తాం. అయితే ఇది అనుభూతి అని గుర్తించడమే గుర్తించడం, కానీ అనుభూతి అయితే ఆల్రెడీ ఉండాలి. ఓకే ఓకే. సో మళ్ళా అనుభూతి అంటే బ్యాగేజ్ అవుతుంది మళ్ళా, సార్ కదా కాదా సార్? వినపడలేదు. బ్యాగేజ్ బ్యాగేజ్ ఉంటేనే కదా అనుభూతి కూడా బ్యాగేజ్ లో పార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషమైనదంటే మంచి డిస్కషన్ పాయింట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అంటే మన ప్రాక్టికల్ వర్షన్లో అది అవగాహన ఉండాలి. రాను రాను ఖచ్చితంగా వస్తుంది, బట్ ఇది మొదట్లోనే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్లో వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ అనుభూతి ఒక ఫీలింగ్. ఈ ఫీలింగ్ అనేది కలిగింది, అనుభూతి అనేది తెలిసింది. అనుభూతిలో రకాలెన్ని? 2 రకాలు ప్రధానంగా తీసుకున్నామంటే, న్యాచురల్ అనుభూతి, బాడీ ఉంది, దానికి ఒక అనుభూతి అనేది ఉంటుంది. అది మనసు ఇంటర్ఫియర్ కానందువల్ల ఉన్నటువంటి అనుభూతి ఒకటైతే, మనసు అనేది ఇంటర్ఫియర్ అయినందువల్ల కలిగినటువంటి అనుభూతి ఇంకొకటి. ఐ వాంట్ టు స్టాప్ వన్ మోర్ థింగ్ హియర్. ఇప్పుడు మనసు అనుభూతి అనే పాయింట్కి వచ్చేటప్పటికి నిన్న మనము ఒక ఎక్సర్సైజ్ చెప్పుకున్నప్పుడు, మీరు నాలుగు సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు యు ఇమాజిన్ మీకు ఇష్టమైన స్వీట్ని ఊహించుకోండి అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా నిన్న. అక్కడ మనం ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? వినిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు ఆ ఊహించుకోవడం ఫస్ట్ ఏమైందంటే, యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకేమనిపించింది అంటే అసలు ఫస్ట్ ఊహించుకోవడానికి నాకు ఆర్టికలే కనపడలా. నెంబర్ 1 అంటే నాకు ఒక ఇష్టమైనది ఏది లేదు అని ఒక విషయం అర్థమవుతుంది. వన్ మోర్ థింగ్, ఇంకోటి అది కనపడకపోవడం ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు నాలుగు దగ్గర ఎటువంటి రియాక్షన్ రాలేదు అని అంటే మనకు ఆ కోరిక లేనట్ట, మనసు పనిచేయనట్ట. దానికి పాయింట్ ఏంటంటే, ఇది ఒకటే కదా, మీ రెండో డౌట్ ఉంది? అవునండి, ఇంకా లేదండి. ఓకే ఓకే. సో యాక్చువల్గా ఈ పాయింట్లో వచ్చినప్పుడు ఇంకా వస్తాయి వేరే డౌట్స్, బట్ హియర్ ఓన్లీ వన్ డౌట్, సింగిల్ డౌట్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది క్లారిటీ వచ్చేసింది. న్యాచురల్ ఫీలింగ్ అనేది ఫీలింగ్ విత్ మైండ్ ఇంటర్ఫరెన్స్ అనేది క్లారిటీ వచ్చింది. ఆ రెండు వేరు వేరు అనమాట. మైండ్ ఆన్సర్ చేశారా, అనుభూతి బ్యాగేజ్. అదే అది నేను ఇప్పుడు చెప్తున్నది. ఏదైతే మైండ్ ఇంటర్ఫియర్ వచ్చినటువంటి అనుభూతిని చూసారా, దాట్ ఈజ్ బికాస్ ఆఫ్ బ్యాగేజ్. కారణ శరీరంలో ఉన్నటువంటి దాని యొక్క ఎఫెక్ట్ వల్ల మైండ్ ఇంటర్ఫియర్ వెంటనే అది దూరుతుంది, అది వచ్చేస్తుంది. కానీ మైండ్ ఇంటర్ఫియర్ కాకుండా కూడా అనుభూతి అనేది ఒక్కొక్కసారి ఉంటుంది. అది సహజంగా మనం చిన్నప్పటి నుంచి గమనిస్తాం. అది కారణ శరీరం వల్ల కాదు, దాంట్లో యొక్క కాంటెంట్ వల్ల కాదు. దానివల్ల నష్టం లేదు, ఇబ్బంది లేదు, ప్రమాదం లేదు. అది ఉండాలి. 10% సత్యంలోకి ఉంటుందా? అంతే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే 100%. ఈవెన్ జీవన్ముక్తునికి కూడా అనుభూతి ఉంటుంది, కానీ ఈ అనుభూతి అనేది ఉండదు. మైండ్ వల్ల, కారణ శరీరం వల్ల వచ్చినటువంటి పోతుంది అనమాట. ఇది జ్ఞానాగ్ని. అదే మనం ఇప్పుడు జ్ఞానాగ్ని వల్ల తోటి కాల్ చేస్తాం, అంటే దగ్ధం చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు మనం మీరన్నా ఇంకొక రెండో పాయింట్ అడిగారు కదా, ఏమన్నారు? ఒక స్వీట్ గురించి ఆలోచించినప్పుడు, లేదా స్వీట్ ఆలోచించాలంటే ఒక స్వీట్ మనకు లైక్డ్ స్వీట్ అనేది ఏది మనకు వెంటనే రాలేదు, స్ఫురణకు రాలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి అక్కడ ఏమీ చలనం రాలేదు, అనుభూతి ఏం కలగలేదు. అంటే ఏంటి అని అంటే, ఈ కారణ శరీరం అనేది, ఈ సబ్కాన్షియస్ స్టేట్ మైండ్ అనేది, ఈ కాన్షియస్ మైండ్ అనేవి వాస్తవానికి చాలా కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ అనమాట. ఇవి
విషయాన్ని వెంటనే బయటికి తీసుకురానివి, మోసపుచ్చుతాయి. అంటే ఇది ఒక యాంగిల్ అనమాట. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ ఇస్ 100%. ఓకే, అవి మోసపుచ్చుతాయి అనమాట. అవి ఎప్పుడు వస్తాయి అంటే ఏదో ఒక టైంలో అనుకోకుండా ఏదో ఒకటి ఎదురైనప్పుడు అప్పుడు వచ్చే రియాక్షన్ చూసారా, అప్పుడు రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. మామూలుగా జెంట్స్ ఉంటారు, అట్లా అలాగే గర్ల్స్ ఉంటారు. వీళ్ళు మామూలుగా 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి అనుభూతుల్లో లోపల వచ్చేటువంటి ఫీలింగ్స్లో డిఫరెంట్ ఉంటుంది. అదే ఒక్కరిగా కూర్చొని ఉన్నప్పుడు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు వచ్చే డిఫరెన్స్ తేడా ఉంటుంది అనమాట. అది కారణ శరీరం యొక్క ఎఫెక్ట్ అనమాట. అది కారణ శరీరం అంత తొందరగా తెలియబడదు, కాన్షియస్ స్టేట్ మైండ్ మాత్రం వెంటనే తెలియబడుతుంది. అంటే ఇది మనం నెగేట్ చేయలేము, పూర్తిగా దీన్ని కొట్టేయలేము. బట్ ఇన్ ద లాంగ్ రన్లో మనం సాధన చేసే కొద్దీ మనకు అది బయటపడుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే అటువంటి స్పందన ఆ యొక్క అవయవంలో 10 తన్మాత్రల్లో రాకపోయినా కూడా పర్వాలేదు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నో, దట్స్ వండర్ఫుల్. ఇప్పుడు రాకపోతే నష్టం లేదు, ఇంకా మంచిదే. కానీ ఆ టైంలో ఉండకపోవచ్చు, బట్ ఎప్పుడైనా వచ్చిందనుకో అది మంచిదే. అసలు ఏదైనా బయటపడింది అనుకో 100% మనం సక్సెస్ఫుల్ అని అర్థం. ఎందుకంటే అది వెళ్ళిపోవడానికి అవకాశం దొరుకుతుంది. ఏది బయటపడలేదనుకోండి అప్పుడు కూడా 100% మన సక్సెస్. ఎందుకంటే పైపైన ఏమీ లేదని అర్థం. లోపల ఉండొచ్చు, పైపైన అయితే లేదు కదా. వెంటనే తెలిస్తే పైపైన ఉన్నట్టు, లోతుకు పోయినప్పుడు తెలిసినప్పుడు లోతున ఉన్నట్టు అనమాట. సో ఇది గుడ్ క్వశ్చన్ సార్. ఇది డీప్గా మనం లోపలికి తీసుకెళ్ళింది ఈ సబ్జెక్ట్ యాక్చువల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ పవన్ గారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే మాట్లాడవచ్చు, లేదంటే నేను మళ్ళీ మేడం గారి దగ్గరికి వెళ్తాను. మేడం గారు ఏమైనా ప్రశ్న ఉంటే చెప్పండి. నాకేం లేవండి. ఓకే మేడం. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి. ఈ 2 పార్శ్వాలు చూసుకున్న తర్వాత మనం ఈరోజు క్లాసుని అంతటితో ఆపుదాం. ఇప్పుడు మొట్టమొదట చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి. సహజమైన శ్వాసను గమనించండి. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి పెడుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. మళ్ళీ గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. 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 ఇప్పుడు మెల్లగా ఊహించుకోండి. ఇక్కడ ఒక వస్తువు కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఊహించుకోవచ్చు. మీకు చాలా ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని ఊహించుకోవచ్చు, లేదా మీకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి దగ్గరికి వచ్చి కూర్చొని, మన పక్కనే కూర్చొని మనతో చక్కగా ఇష్టమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? ధ్యాస మీ శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ఎమోషనల్గా సంబంధించినటువంటి తేడాను గుర్తించిందా? ఇదే సమయంలో మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టం లేని వ్యక్తి, ఎప్పుడూ కొట్లాడే వ్యక్తి, మనల్ని బాధించే వ్యక్తి, మన మీద కుట్రలు బనే వ్యక్తి, వీలైతే మనకెంతో నష్టాన్ని కలిగించే వ్యక్తి వచ్చి మన పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు ఏదో ఘర్షణ పడుతున్నాడు మనతోటి. ఏదో ఆస్తి గురించో, ఏదో పేపర్ గురించో, ఏదో మనం చేసిన వర్క్ గురించో, మన పై ఆఫీసర్కి నిందలు చెప్తూ ఘర్షణ పడుతూ వచ్చి కూర్చున్నాడు మన పక్కన. ఇప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? శరీరంలో కానీ, తలలో కానీ, చెస్ట్లో కానీ, మీ ఫేస్లో కానీ
ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభూతికి ఇప్పుడున్న అనుభూతికి ఏదైనా చిన్నపాటి తేడా అయినా గుర్తించారా? అలాగే ఇదే సమయంలో ఒకవేళ మీకు ఇష్టమైనటువంటి స్వీట్ పదార్థం కానీ ఉంటే ఆ స్వీట్ పదార్థం తీసుకొని కొంచెం అలా కట్ చేసుకొని మీ నోట్లో పెట్టుకొని అలా సప్పరించండి నాలుగుతోటి. ఇప్పుడు ఎలా ఉంది? ఆ తీయని పదార్థం నాలుక మీద ఉన్నప్పుడు లాలాజలం ఊరుతూ ఉంది కదా, ఇష్టమైన పదార్థం. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు ఘర్షణ పడే వ్యక్తి వచ్చి మాట్లాడేటప్పుడు ఉన్నదానికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా? శరీరంలో వివిధ రకాలైన అనుభూతులు ఒకేసారి శరీరంలో చర్మం మీద ఒక రకమైన అనుభూతి, నాలుక మీద ఒక రకమైన అనుభూతి, ఇంకొక చోట ఇంకొక రకమైన అనుభూతులు ఏమన్నా తెలుస్తున్నాయా? తెలుస్తుంటే గుర్తించండి. అలాగే ఇప్పుడే మీకు అస్సలు ఇష్టం లేని అసహ్యమైంది, తీసుకుంటే వామిటింగ్ వస్తుందేమో అనిపించే పదార్థం, కాకరకాయ లాంటిది ఏదో ఒకటి కట్ చేసి తీసుకొని మీ ముక్కు దగ్గరకు తీసుకొని వచ్చారు, వాసన పీల్చారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ క్షణంలో శరీరంలో వివిధ రకాలైన అనుభూతులు ఏమైనా తెలుస్తున్నాయి? శరీరంలో ఉన్నటువంటి వివిధ అణువులలో ఏమైనా చలనం తెలుస్తుంది? గుర్తించండి. వెంటనే ధ్యాసను మీ శ్వాస మీద పెట్టండి. శ్వాస లోపలికి వస్తూ ఉంది, శ్వాస బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఏ వ్యక్తి లేరు, అందరు పక్క వెళ్ళిపోయారు. అలాగే ఏ తీపి పదార్థం లేదు, అలాగే చేదు పదార్థం కానీ అయిష్టమైంది కానీ లేదు, అన్నీ దూరంగా పెట్టేశారు, ఏమీ లేవు. మీ దగ్గరికి మీ శ్వాస మాత్రమే ఉంది. ఆ శ్వాసను గమనిస్తున్నారు. గాలి బయటికి వెళుతూ ఉంది, అలాగే గాలి లోపలికి వస్తుంది. గాలి 9 శ్వాసలు. గాలి బయటికి వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది. గాలి బయటికి వెళుతూ ఉంది, అలాగే గాలి లోపలికి వస్తుంది. గాలి బయటికి వెళుతూ ఉంది, గాలి శ్వాస లోపలికి వస్తుంది. శ్వాస బయటికి వెళుతూ ఉంది, శ్వాస లోపలికి వస్తుంది. శ్వాస బయటికి వెళుతూ ఉంది, శ్వాస లోపలికి వస్తుంది. శ్వాస బయటికి వెళుతూ ఉంది, శ్వాస లోపలికి వస్తుంది. 9 శ్వాసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకునే ఉన్నారు, అలాగే ఉన్నారు. ఇప్పుడు మరొక ఎక్సర్సైజ్లోకి వెళ్తున్నాం. ప్రశాంతంగా నాకేమీ తెలియదు అనుకోండి, భావించండి. నాకేమీ తెలియదు, నేను అన్నీ మర్చిపోయాను. ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకేమీ తెలియదు అనుకోండి, భావించండి. నాకేమీ తెలియదు, నేను అన్నీ మర్చిపోయాను. నేనెవరో కూడా నాకు తెలియదు. నా వెంటూ ఏమీ లేవు, అన్నీ వదిలేశా. నా వెంటూ ఏమీ లేవు, అన్నీ వదిలేశాను. నాకేమీ తెలియదు, నేనెవరో కూడా తెలియదు. నాకేమీ తెలియదు, అసలు నేను లేనే లేను. ఈ శరీరం నేను కాదు. మనసు ఖాళీగా ఉంది, ఏమీ తెలియదు, ఏమీ లేదు. ఒక్కసారి శ్వాసను, సహజమైన శ్వాసను గమనించండి. గాలి బయటికి వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తుంది. 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 ఇప్పుడు ఇంకొక ఆలోచన, ఇంకొక భావన భావిద్దాం. సమస్త విశ్వం ఉంది, ఈ ప్రపంచం, యూనివర్స్,
విశ్వాంతరాళం, చెట్లు, చేమలు, ఆకాశం, భూమి, సముద్రం, నీరు, ఇవన్నీ ఉన్నాయి. భూమి, గోడలు, ఇళ్ళు, వాకిళ్ళు, అనేకమైన పదార్థాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎంతోమంది మనుషులు ఉన్నారు, ఎన్నో శరీరాలు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్నో శరీరాలు ఉన్నాయి. అన్ని జంతువుల్లాగానే మానవులు కూడా ఉన్నారు, వాళ్లకు శరీరాలు ఉన్నాయి, అన్ని శరీరాలు. ఈ శరీరం కూడా ఉంది. ఇది కూడా మిగతా జంతువుల్లాగానే ఇది ఒక శరీరం. ఈ అనంత విశ్వంలో, విశ్వాంతరాళంలో ఎన్నో ఉన్నాయి. వాటి మధ్యలో ఎంతో సూక్ష్మంగా అసలు ఉందా లేదా అన్నట్టు ఈ శరీరం కూడా ఉంది. అన్ని జంతువుల్లాగానే, వాటి శరీరాల్లాగానే ఈ శరీరం కూడా ఉంది. నేనంటూ ఏమీ లేదు, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఏమీ లేదు. ఈ ప్రపంచంలో అన్నిటితో పాటు ఈ శరీరం కూడా ఉంది, అంతే. నేనంటూ విడిగా ఒక వ్యక్తిత్వం ఏమీ లేదు, ఒక ఇండివిజువాలిటీ ఏమీ లేదు. అంతటితో ఒకటిగా ఉన్నాను, అంతా ఒకటే. రకరకాలైన జంతువులు, రకరకాలైన వృక్షాలు, రకరకాలమైన మనుషుల శరీరాలు, రంగులు ఏవేవో ఉన్నాయి ఎన్నో. కానీ ఎవ్వరికీ ఏమీ వ్యక్తిత్వం లేదు. నేనంటే మంచి చెడ్డ అనేటువంటి భావాలు ఎవ్వరికీ లేవు. కేవలం జంతువుల్లాగానే అలా ఉన్నారు. లోపల ఏమీ లేదు, ఖాళీగా ఉంది మనసు ప్రతి ఒక్కరిది. అంతా ఒకటిగానే ఉంది. అలా ఏ వ్యక్తిత్వం లేనప్పుడు మొత్తం ఒకటేగా, ఆ యూనివర్స్ మొత్తం ఒకటేగా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న శక్తి మొత్తం ఒకటేగా. ఆ శక్తే ఉంది, నేనంటూ విడిగా ఏమీ లేను. ఇప్పుడు మెల్లగా సహజమైన శ్వాసను గమనించండి. సహజమైన శ్వాస, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతుంది. శ్వాస లోపలికి నడుస్తూ ఉంది, శ్వాస బయటికి నడుస్తూ ఉంది. ముక్కు గోడల ద్వారా, చర్మం ద్వారా శ్వాస, గాలి లోపలికి వెళ్ళడం తెలుస్తూ ఉంది, అలాగే బయటికి వెళ్ళడం తెలుస్తుంది. ఇప్పుడు మెల్లగా అరచేతులు ఈ కళ్ళ మీద పెట్టుకోండి. బోల్ నుంచి పెట్టుకోండి. ఇటు అరచేతులు కళ్ళను మూసినట్టుగా 1 2 3 4 5. మెల్లగా కళ్ళు తెరవండి. దూరంగా ఉంచుతూ చేతులను బయటికి తీస్తూ మెల్లగా కళ్ళు తెరుస్తూ చేతులను, అరచేతులను చూడండి. ప్రశాంతంగా కళ్ళతో మెల్లగా కళ్ళు తెరుస్తూ చూడండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ జరిగింది చివర. ఈ అద్భుతమైన ఎక్సర్సైజు, దీనివల్ల కారణ శరీరం లెవెల్లో ఎఫెక్ట్ ఉంటుంది. దీని గురించి 2 మాటలు చెప్పుకొని తర్వాత ముగిద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందాకటి ఎక్సర్సైజ్లో ఒక వ్యతిరేకత, అసహ్యం, ఇష్టం లేనిది అటువంటిది ఏదన్నా ఉంటే దానివల్ల వచ్చే శరీరంలో వచ్చేటువంటి చలనాన్ని గుర్తించడం, అలాగే ఇష్టమైన దాంట్లో వచ్చేటువంటి చలనాన్ని గుర్తించడం. ఈ 2 అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఇష్టమైన దాని వల్ల వచ్చినటువంటి అనుభూతి రాగం యొక్క వాస్తవిక రూపం. అలాగే అయిష్టమైన దానివల్ల వచ్చినటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది ద్వేషం యొక్క వాస్తవిక స్వరూపం. అది మన భగవద్గీతలో చెప్తారు కదా, రాగద్వేషాలని. వాటిని ప్రాక్టికల్గా చూసే మొట్టమొదటి స్టెప్ రాగద్వేషాలను ఈ విధంగా మనం మొట్టమొదట గమనిస్తున్నాం. తర్వాత వేరే విధంగా చూస్తాం డీప్గా. ప్రస్తుతానికి ఆ విధంగా గమనిస్తాం, తెలుసుకుంటాం. అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్కి వచ్చామంటే లాస్ట్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎప్పుడైతే ఏమీ లేదు అంటామో,
యు ఆర్ ఓపెన్ టు నో ఎనీథింగ్. మీరు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. చిన్న పిల్లవాడికి ఏం తెలియదు, అన్నీ తెలుసుకోవాలని యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడైతే ఏమీ లేదనేటువంటి స్థితిలో మనం మనసు ఉంటుందో అప్పుడు తనకు చాలా సత్వగుణ ప్రధానమైనటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది. చురుకుగా, చాలా ఇంపార్టెంట్. మనం దాంట్లో ఏం చేసామంటే ఆ శ్రద్ధను డెవలప్ చేసుకున్నాం. అంతేకాకుండా ఆ స్థితిలో మనం ఒక తెర దగ్గర ఉన్నాం. ఏ తెర? ఆ ప్రధానమైన తెర కాదు, ఈ శరీరానికి సంబంధించిన తెర కాదు, మధ్యలో ఉన్న మానసికమైన ఎమోషనల్ తెర ఏదైతే ఉందో దాని దగ్గరికి టచ్ చేసాం. 2 జరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ భావన ఉంటుంది కదా. ఈ భావనలో యూనివర్స్ మొత్తం ఒకటే కదా, అందులో వేరుపడడానికి కారణం ఏంటి? మన వ్యక్తిత్వము భావనే వేరుపడడానికి కారణం. ఆ వ్యక్తిత్వ భావన ఎందుకు వస్తుంది? పరిమితమైన శరీరంతో కానీ పరిమితమైన వ్యక్తిత్వంతో కానీ మనం ఐడెంటిఫై అయిపోతే అదే మనము అని అనుకుంటే ఈ వ్యక్తిత్వ భావన నిలబడిపోతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిత్వ భావానికి దూరంగా వెళ్ళామో అప్పుడు మనం పరిమితమైన తత్వం నుంచి అపరిమితమైన తత్వానికి మనసు వెళ్ళిపోతుంది. అది బియాండ్కి వెళ్ళిపోగలిగిన శక్తి వస్తుందన్నమాట. అంటే అట్లా గాలి 2 రెక్కలు ఇట్లా తీసుకొని ఎగిరిపోవడానికి సంసిద్ధత వ్యక్తం అవుతుందన్నమాట. ఆ విధమైనటువంటి స్థితిని అక్కడ క్రియేట్ చేసామన్నమాట. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్యూచర్లో కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. అవి చేసినందువల్ల యూనివర్స్ ఈజ్ వన్, హ్యుమానిటీ ఈజ్ వన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ మనకు ఫ్యూచర్లో కలుగుతుంది. ఇప్పుడు ఈ 2 మీద ఏదైనా సందేహం ఉంటే అడగండి. క్వశ్చన్లు చేతులెత్తినా మీరు ప్రశ్నించవచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ రేపటి నుంచి మనం ఏం చేయాలి? డైలీ 1 గంట సహజమైన శ్వాసను గమనించాలి. తెలియకపోతే కొంచెం ప్రయత్నం చేసి తెలిసిన తర్వాత ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, కేవలం గమనించండి. పూర్తి క్రియను గమనించాలి, పూర్తి శ్రద్ధతో, సత్వగుణ ప్రధానమైన శ్రద్ధతో. అప్పుడు ఏం జరిగిందనేది మీ నోట్స్లో రాసుకోవాలి. మనం మళ్ళీ అది షేర్ చేసుకోవాలి. అది గ్రూప్లో అయినా కూడా షేర్ చేయొచ్చు. ఎంతసేపు గమనించామనేది టుడే ఫ్రమ్ దిస్ టైమ్ టు దట్ టైమ్ 7 to 8 1 hour ఐ హ్యావ్ డన్ హోంవర్క్. ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, బెనిఫిట్ ఏంటి, మీకు ఏదైనా అనిపిస్తే అది రాయండి. జస్ట్ ఒక 4 words అంతే మెన్షన్ చేయండి. అది మనకు ప్రాక్టికల్గా ముందుకు పోవడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ శ్వాసను గమనించడమే. న్యాచురల్ బ్రెత్ను సహజంగా కూర్చొని ప్రతి చక్రాన్ని, హాఫ్ చక్రం బయటికి వచ్చేదాన్ని, లోపలికి వెళ్ళేదాన్ని పూర్తిగా గమనించడం మనం చేయాలి శ్రద్ధగా. గంట సేపు చేస్తే ఏం జరిగింది తెలుసుకోవాలి, అది రాయాలి. అలా మనం 40 days చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఎక్సర్సైజ్లో ఏమైనా సందేహం ఉంటే చెప్పండి, అడగండి, మనం మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు, సందేహం ఏం లేకపోతే పని లేదు. మనం రేపు క్లాస్లో రేపు కానీ నెక్స్ట్ వీక్ క్లాస్లో కానీ వీలైన వాళ్ళు నెక్స్ట్ వీక్ క్లాస్లో రేపు మార్నింగ్ 6 to 8 ఈవినింగ్ 6 to 8 అటెండ్ కావచ్చు. వీలు లేని వాళ్ళు సండే మార్నింగ్ 6 to 8 ఈవినింగ్ 6 to 8 సెషన్స్లో అటెండ్ అవుతే సరిపోతుంది. మిగతా రోజుల్లో ఈ హోంవర్క్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పండి సార్. ప్రసాద్ గారు చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పవన్ గారు మీరు చెప్పండి సార్. ఏమైనా సందేహం ఉందా ఇందులో? ఒకవేళ సందేహం లేకపోతే ఏం అవసరం లేదు, పాస్ ఆన్ చేయొచ్చు. వినపడటం లేదు, అన్మ్యూట్ చేసుకోండి. పవన్ గారు అన్మ్యూట్ చేసుకొని